మనం 2025 చూసుకున్నట్లయితే హిస్టారికల్ బ్లాక్ బస్టర్‌లయితే మన సంక్రాంతికి అందుకున్నారనమాట ఇద్దరు యాక్టర్లు. వాళ్ళెవరో కాదు. ముందుగా చూసుకున్నట్లయితే మన బాలకృష్ణ గారు, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన వెంకటేష్ గారు. బాలకృష్ణ గారు 'డాకు మహారాజ్‌తోనైతే వేరే లెవెల్‌లోనైతే ఒక బ్లాక్ బస్టర్ టాక్ అయితే అందుకొని లాంగ్ రన్‌లో కూడా మంచి కలెక్షన్‌తో దూసుకుపోతుందనమాట. ఇప్పటికి కూడా మంచి రన్‌తో అయితే వెళ్తుంది టాక్‌తోనైతే. సో ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే ఇప్పుడు దగ్గర దగ్గర 7 రోజులు ఎంతో అవుతున్నట్టుంది సినిమా. 150,00,00,000 దాకా వరల్డ్ వైడ్ గ్రాస్ అయితే కలెక్షన్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాము. కేవలం 5 రోజుల్లోనైతే వరల్డ్ వైడ్ 161,00,00,000 ప్లస్ గ్రాస్ అయితే కలెక్షన్ చేసినట్లయితే మనకి యూనిట్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఆఫీషియల్‌గా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసిందనమాట. సో ఇప్పుడు కన్సిస్టెంట్‌గా అంటే మన వెంకటేష్ గారు చూసుకున్నట్లయితే ఎఫ్2 అదే విధంగా ఎఫ్3 ఆ తర్వాత చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడింటికి 3 కూడా పెద్ద బ్లాక్ బస్టర్‌లు అవ్వడంతోని మన అనిల్ రావిపూడి గారి మీద అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయన్నమాట మన వెంకటేష్ గారి మూవీ అయితే. సో మన వెంకటేష్ గారి అసలు ఎందుకు ఈ రేంజ్‌లో కలెక్షన్‌లు ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ మూవీని అయితే ఇష్టపడుతున్నారన్నమాట. సో అంటే కామెడీ సెన్స్ బావుంది. అదే విధంగా స్టోరీ లైన్ అంత లేకపోయినా సరే ఆడియన్స్ అయితే బాగా మెప్పించిందన్నమాట ఆ లైన్. సో దాని వల్ల చూసుకున్నట్లయితే సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతికి దానికి తోడు ప్రతి ఫ్యామిలీ కూడా హ్యాపీనెస్‌గా మూవీస్‌కైతే వెళ్ళడానికే ట్రై చేస్తారు. ఆ విధంగా అయితే ఈ మూవీకి ప్లస్ అయిందనమాట. అంటే ఈ వచ్చిన 3 మూవీస్ కంటే ఈ మూవీకి కొద్దిగా పాజిటివ్‌గా రావడం కారణం చేత కలెక్షన్‌లయితే దుమ్ము దులుపుకుంటూ వెళ్ళిపోతుందనమాట. సో ఎక్కడ కూడా ఆగేదే లేదు. అంటే లాంగ్ రన్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ డే మామూలుగా చూసుకుందాం. ఫస్ట్ డేనే లా 45,00,00,000 ప్లస్ గ్రాస్ అయితే ఓన్లీ మన తెలుగు స్టేట్స్‌లోనే 45,00,00,000 ప్లస్ గ్రాస్ అయితే కలెక్షన్ చేయడం అయితే జరిగింది. ఇది వెంకటేష్ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ గ్రాస్. అంటే ఇప్పుడు వచ్చి మన వెంకటేష్ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ గ్రాస్ మన 45,00,00,000 అన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'డాకు మహారాజ్' కూడా సేమే. మన బాలకృష్ణ గారి కెరియర్‌లోనే 55,00,00,000 ప్లస్ గ్రాస్ వరల్డ్ ఫస్ట్ డేనే. ఇది కూడా మన బాలకృష్ణ గారి ఫస్ట్ డేనే ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా ఎక్కువ ఇది గూడాను. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన వెంకటేష్ గారిది లాంగ్ రన్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇప్పుడు 5 రోజుల్లోనే 161,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది అంటే, ఇక చూసుకున్నట్లయితే లాంగ్ రన్‌లోనే 250-300,00,00,000 వరకు వెళ్ళే అవకాశాలైతే ఏమైనా ఉన్నాయా? అనైతే చాలా మందికి వస్తున్న డౌట్ అనమాట. అంటే డౌట్ కూడా కాదు. వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అనే విధంగా అయితే చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా 250-290 లేదా 200 దాకా 300 అనుకుంటే 300 అనుకోండి. 300 దాకా వెళ్తుందా? లేదా మధ్యలోనే ఆగిపోతుందా? అని మీరేమైనా అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ ఫాలో అవ్వండి ముందుగా. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.